చరణ్ టీవీకి స్వాగతం. మెదక్ జిల్లాకు గుర్తింపు తెస్తున్న ముగ్గురు అమ్మలు. మంజీరా తీరం వెంబడి 3 శక్తిపీఠాలు. నిత్యం వందలాది మంది భక్తుల రాకపోకలు. మెదక్ జిల్లాలో ప్రవహించే మంజీరా తీరం వెంబడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లలోనే ప్రఖ్యాతిగాంచిన 3 శక్తిపీఠాలు వెలిశాయి. ఇతర ప్రాంతాల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయాలన్నీ నదీ సంగమ ప్రాంతాలు, నదుల పరివాహక ప్రదేశాల్లోనే ఉన్నాయి. వాటన్నిటికీ లేని ప్రత్యేకమైన విశిష్టత మంజీరా తీరానికి ఉండటం మరుగున పడ్డ చారిత్రక సత్యం. అమ్మలగన్న అమ్మలు, మూలపుటమ్మలు ముగ్గురు. మెదక్ జిల్లాలోని మంజీరా తీరంలో ఒకే ప్రాంతంలో ఉన్న విశిష్టమైన పవిత్ర ప్రదేశం మంజీరా తీరం తప్ప భారతదేశంలో ఎక్కడా లేనిదని ఆధ్యాత్మిక గురువులు, హైందవ పెద్దలు చెబుతున్నారు. జిల్లాలో మంజీరా నది పరివాహక ప్రాంతంలో నదీ తీరం వెంట కేవలం 25 కిలోమీటర్ల పరిధిలో వరుసగా 3 శక్తిపీఠాలు వెలిశాయి. యాదృచ్ఛికమో లేక భగవత్ సంకల్పమో కానీ ఇలాంటి ప్రదేశం ఇదొక్కటేనని వారి అభిప్రాయం. ఆది పరాశక్తులైన ముగ్గురు మూలపుటమ్మలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీరందరూ నదీ తీరంలోనే కొలువై ఉన్నారు. మెదక్ జిల్లాలో 96 కిలోమీటర్లు మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ నదీ తీరంలో చిలపిచ్చేడ్ మండలం చిట్కూల్ గ్రామం శివారులో శ్రీ చాముండేశ్వరి మహాకాళి అమ్మవారి ఆలయం. దీనికి 15 కిలోమీటర్ల దూరంలో అదే దిశలో ఏడుపాయల దుర్గమ్మ మహాలక్ష్మి అమ్మవారు, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దిగువన మహాసరస్వతి క్షేత్రాలు వెలిశాయి. ఇదొక అపూర్వమైన విషయం. కోట్లాది భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కుల దేవతలైన ఆదిపరాశక్తులు 3 పేర్లతో ఒకే ప్రాంతంలో వెలిసి భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ ముగ్గురమ్మలు మెదక్ జిల్లాలోనే ఉండటం ఇక్కడి ప్రజలు చేస్తున్న పూర్వజన్మ సుకృత ఫలమని వేదాంతులు పేర్కొంటున్నారు. మనోహుంసేర్జాతవేదో గామస్వం పురుషం జగదో అవిభ్రదజ్ఞ ఆదయే క్రియామా పరిపాదయా మంగళకర్పూర ఆనంద నీరాంజన దీపం దర్శయామి శుద్ధాచమనీయం సమర్పయామి జలాభిక్షం నమస్కరోమి. వనదుర్గా భవాని మాతా కీ జై.